ఆ తిప్పన చిన్న ఆయనలో ఆయన ఎల్లన్న మీ నాయ ఎల్లన్న మా మూడే చిన్న ఆయనలో. 30 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన కొడుకు మళ్లీ తన తల్లి కళ్ల ముందు నిలిచాడు. ప్రస్తుతం ప్రభుత్వం జరిపిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అతన్ని ఇంటికి చేర్చింది. ఓటరు నమోదు కోసం తల్లిదండ్రుల ఓటర్ ఐడితో మ్యాపింగ్ తప్పనిసరైంది. ఈ నిబంధన కారణంగా స్వగ్రామానికి వచ్చిన కుమారుడిని చూసి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ కదిలించింది. అయితే ఎమ్మిగనూరుకు చెందిన కురువ ఎల్లన్న, ఎల్లమ్మ దంపతులకు 2 కుమారులు, 3 కుమార్తెలు. చిన్న కుమారుడు రాముడు 1996లో 10వ తరగతి పరీక్ష తప్పాడు. ఆ బాధతో తన చిన్నాన్న కుమారుడు నాగరాజ్తో కలిసి ఎవరికీ చెప్పకుండా హఠాత్తుగా ముంబైకి వెళ్లిపోయాడు. అప్పటినుంచి రాముడి జాడ తెలియక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. 5 ఏళ్ల తర్వాత నాగరాజు తిరిగి ఎమ్మిగనూరుకు చేరుకున్న రాముడు మాత్రం కుటుంబానికి పూర్తిగా దూరంగానే ఉండిపోయాడు. 1996 10th క్లాస్ ఫెయిల్ అయ్యి ఇద్దరము ఇల్లు వదిలి పారిపోయినాము. ఏమని అంటారని పెద్దలు. కొన్ని రోజులు కర్నూలులో ఉండి మళ్ళీ ఎమ్నూరుకి వచ్చి ఎమ్నూరులో మళ్ళీ మనసు మార్చుకొని ఆదోని పోయి ఆదోని నుంచి డైరెక్ట్ బొంబాయికి పోయినాము. బొంబాయిలోన ఫస్ట్ రోజే నైట్ మిస్ అయినాము. తర్వాత ఆయన ఎక్కడ పోయింది తెలియదు, నేను ఎక్కడ పోయింది ఆయనకి తెలియదు. తర్వాత నేను 5 years అట్లా ఉండి బొంబాయిలోనే నేను వచ్చినాను. వచ్చిన తర్వాత నేను మామూలుగా మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నాను, ఎక్కడ పోలేదు. ఇంకా ఇప్పుడు ఈయన 30 సంవత్సరాల మీద నెలన్నర అవుతుంది పోయి 96లో. ఇప్పుడు ఆయన మీ అబ్బాయి అనే వచ్చినాడు. ఆయన కూడా అన్ని చెప్తున్నాడు మావి డీటెయిల్స్, కానీ కొంచెం కొంచెం గుర్తు లేవు ఆయనకి. కానీ మాకైతే ఆయనని మాకు కన్ఫామ్ అయింది. ముంబైలో కొన్ని రోజులు ఉన్న తర్వాత రాముడు బెంగళూరుకు వలస వెళ్లాడు. అక్కడ యశ్వంతపూర్లో తమిళనాడుకు చెందిన ఒక కుటుంబం రాముడిని చేరదీసి ఆశ్రయం కల్పించింది. అదే కుటుంబం తమ బంధువులైన సుశీల అనే మహిళతో రాముడికి వివాహం జరిపించింది. అప్పటినుంచి ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రాముడు అక్కడే కుటుంబంతో స్థిరపడ్డాడు. ఇన్ని సంవత్సరాలుగా తన సొంత ఊరు, కన్నవారి గురించి ఆలోచించకుండా కుటుంబాన్ని వదిలేశాడు. ప్రస్తుతం ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటు నమోదు కోసం తల్లిదండ్రుల ఓటర్ ఐడితో మ్యాపింగ్ చేయడం తప్పనిసరైంది. ఈ క్రమంలో రాముడు కూడా తన ఓటు నమోదు చేసుకునేందుకు తన పుట్టినిల్లైన ఎమ్మిగనూరుకు చేరుకున్నాడు. నా పేరు రాముడు, మా నాయన పేరు ఎల్లన్న, మాది కడవల గ్రామము, ఎమ్మిగనూరు మండలము, కర్నూలు డిస్టిక్. తర్వాత నేను SSD 2 సబ్జెక్టు పోయిండాను. ఇంటికి వస్తే కొడతారు తిడతారని నేను మా నాగరాజన్న పోయి ఓ 4 రోజులు కర్నూలులో ఉంటుంది. మళ్ళీ వచ్చి ఆదోనికి వస్తుంది. ఆదోని నుంచి బాంబే పోతుంది. బాంబేలో దాదార్లో రైల్వే స్టేషన్లో మిస్ అయిపోతుంది. వాళ్ళు పోయింటారు ఊరికి అనేసి నాన్న అనుకుంటుని నాన్న ఆడ 1.5 సంవత్సరాలు పనిచేస్తుంది. ఓట్ల దాంట్లో దీంట్లో తీసుకొని మళ్ళీ ఒక 5,000 సంపాదించుకొని వచ్చి ఆదోనికి వస్తుంది ఇంటికి పోదామని. మళ్ళీ కొంచెం బ్రేష్ అయ్యా. తర్వాత ఒక 2 పిక్చర్లు చూసి మైండ్ బ్రేష్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకోసం వచ్చి ఎలక్షన్ కార్డు ఉంది కదా, ఐడెంటిటీ కార్డు, దాన్ని ఫాదర్కి జాయిన్ చేయాలంట, లింక్ చేయాలంట. దాని నుంచి వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. బంధువులందరూ చూసిండాను, బట్ కన్ఫ్యూజన్ ఫేస్ మర్చిపోయిండాను. చెప్పి వాళ్ళు అక్కళ్ళు మామూలు అడిగిరి, ఇంకా చెప్తున్నాయి. దాదాపు 30 ఏళ్ల సుదీర్ఘ ఎడబాటు తర్వాత కళ్ళారా చూసిన తల్లి ఎల్లమ్మ కొడుకు రాముణ్ణి చూసి భావోద్వేగానికి లోనైంది. కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందంతో అతడిని ఆప్యాయంగా ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా విడిపోయిన ఒక కుటుంబాన్ని ఓటరు నమోదు ప్రక్రియ మళ్లీ ఒక్కటి చేసిన అరుదైన సంఘటనగా ఇది నిలిచిపోయింది.